నమస్తే, నా పేరు గురమాంజేయులు. ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం సరౌండింగ్లోనే కురుకుంట అనే విలేజ్కి వచ్చినాము. ఈ కురుకుంట అనే విలేజ్లో ఇది వెస్ట్ ఫేసు. ఇది సీసీ రోడ్డు కనపడుతుందా? ఇది వెస్ట్ అంటే రోడ్డు. ఇది వచ్చేసి పశ్చిమ సింహద్వారం వచ్చేదాకా మనం ఇచ్చినాము. ఈ పశ్చిమ సింహద్వారం వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణానికి 23 అడుగుల 7.5 ఇంచు, తూర్పు నుంచి పడమటికి 24 అడుగులుగా 63 గజాలతో ఆయాది క్యాలిక్యులేట్ చేసి వారి యొక్క నక్షత్రం నుంచి అంటే ఇంటి యజమాని యొక్క నక్షత్రం నుంచి ఇంటి యొక్క నక్షత్రాన్ని సెట్ చేసి తారాబలం సెట్ చేసి ఇవ్వడమైనది. అయితే ఈ కండిషన్లో ఉత్తరం వాయువులో వీళ్ళకి పిట్టుకుంటుందండి. ఈ పిట్టుకుంతో రిమూవ్ చేసేసి ఈ బాత్రూమ్ కూడా రిమూవ్ చేయమన్నాం. కన్స్ట్రక్షన్ ఆగిపోతుందని చెప్తున్నాం. ఎందుకు అంటే ఉత్తరం వాయువు వీధిలో అంటే స్థలంలో ఉత్తరం వాయువు బంద్ అయితే ఇండ్లు ఇండ్లు కొరతగా ఏర్పడి ఇండ్లు ఆగిపోయే పరిస్థితికి వస్తుంది. అందుకోసం ఈ పిల్లర్ గుంత తీయకముందే ఇది రిమూవ్ చేసేస్తే పని సక్సెస్ అవుతుందని లక్ష్మీ వాస్తు సలహా. అదేవిధంగా వచ్చేసి తూర్పు వచ్చేసి 6 అడుగులు ప్యాసేజ్ ఇచ్చినాము, ఉత్తరానికి వచ్చేసి 5.5కి ఇచ్చాము, పడమరకు వచ్చేసి స్టేర్ గేజ్ మెట్లు కాంపౌండ్ ఇచ్చేసాము. ఉత్తరం ఈశానం తూర్పు ఈశానం కలిసి మూడు క్లియర్గా ఉంది, నైరుతి క్లియర్గా ఉంది, ఆగ్నేయం క్లియర్గా ఉంది, వాయువు క్లియర్గా ఉంది. వీళ్ళకి స్థలం తక్కువ ఉన్న వల్ల దక్షిణం మైనస్ చేసుకున్నారు. మనం చెప్తే వినలేదు, పైజాజీ వీధి సరిగ్గా లేదని చెప్తున్నాము. అయినా వీళ్ళు సర్లే అండి మేము అడ్జస్ట్ అవుతామంటున్నారు. దక్షిణానికి మనము కాంపౌండ్ ఇవ్వలేదు, పడమర ఉత్తరము తూర్పు ఇచ్చినాము. దక్షిణం మైనస్ అవుతుంది, కనీసం 1 ఫీట్ అని పెట్టుకోమన్నాము. వీలైతే చూస్తామన్నారు. ఆ విధంగా మేము సలహా ఇచ్చినాము. దక్షిణం కాంపౌండ్ ఇవ్వలేదు, పెద్ద అర్థమైందా? అది మేము వాస్తుపరంగా అయితే చెప్పినాం మేము, అది మా ధర్మము. ఎందుకంటే మీకు స్థలం తక్కువ ఉందని దక్షిణాన్ని మైనస్ చేసుకొని మేము వీడియో చేస్తున్నాం. ఎందుకు అంటే రేపొద్దున ఏ వాస్తు సలహాదారుడు వచ్చినా అదే మీ బాధ్యత. ఎందుకంటే లక్ష్మీ వాస్తు ఏమి ఇస్తుందంటే పైశాచిక వీధి, మనుష్య వీధి, దైవ వీధి, బ్రహ్మ వీధి. ఈ కండిషన్లో వాస్తు పురుష మండలి, ఏకసిద్ధి వాస్తు పురుష మండలి తయారు చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఇది సిద్ధి కల్చర్ కాబట్టి స్థలం తక్కువ విలువ ఎక్కువ కాబట్టి ఆ విధంగా మనం కండిషన్ చేసి సింహద్వారం ఏ విధంగా ఇలా ఉత్తరానికి ఇలా పడమటికి ఇలా దక్షిణానికి ఇలా కన్ఫ్యూజ్లో ఉన్నారు వీళ్ళు. పడమర ద్వారం అంటే పడమర రస్తా అంటే రోడ్డు ఉన్నప్పుడు పడమర పేస్కి సింహద్వారం ఇవ్వాలండి. రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపు సింహద్వారం ఉంటే లక్ష్మీప్రదం అంటే ద్వారం యోగిస్తుంది. అంటే సింహద్వారం కండిషన్స్ ఏముంటాయంటే పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమరే సింహద్వారం వల్ల, తూర్పు డోర్ ఉన్నప్పుడు తూర్పే సింహద్వారం ఇలా, ఉత్తరం డోర్ ఉన్నప్పుడు ఉత్తరమే సింహద్వారం ఇలా, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణమే సింహద్వారం ఇలా. ఆ విధంగా కండిషన్ చేసి ఇచ్చినప్పుడు మాత్రమే ఇల్లు యోగిస్తుందని లక్ష్మీ వాస్తల. థ్యాంక్ యూ అండి. మీ గురమని మన ఛానల్ చూస్తున్న ప్రతి వీడియో అంటే ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫార్వర్డ్ చేసి మీ బంధుమిత్రులకు సాయం చేయాలని లక్ష్మీ వాస్తల. థ్యాంక్ యూ అండి. మీ గురమాంజనేయులు. సరే.